హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఇప్పుడు నేను నా పాత రోజు సాంబార్ చేసేది, సౌతేకాయలు సాంబార్ చేసేది ఒకటి వీడియో వేసాను. ఇది సౌతేకాయది చిలక అండి, ఇట్లా ఉంటుంది. దానిపైన ఇది చిలకాన్ని తీసి ఇప్పుడు బాయిల్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఒకటి చట్నీ చేస్తాను నేను. ఈ చట్నీకి ఏమేమి కావాలంటే ఇప్పుడు ఒక మసాలా రెడీ చేసుకోవాలి. రండి చూస్తాము మసాలా ఎట్లా రెడీ చేస్తారని. దీంట్లో కొంచెం మినపప్పు వేయాలి, ఒక 2 స్పూన్ అంతా మినపప్పు వేయాలి. ఒక 3 ఎండుమిరపకాయలు వేయాలి. తర్వాత కొంచెం ఇంగువ వేయాలి. ఇది మాది ఉడిపిలు దొరుకుతుందండి, గట్టి ఇంగువ చాలా బాగుంటుంది. కొంచెం వేస్తే చాలు, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ మారుతుంది, అది రెడ్ కలర్ వస్తుంది, మంచి పరిమళం స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కలర్ మారింది, ఇట్లా రెడ్ కలర్ రావాలి, మంచి వాసన కూడా వస్తుంది మినపప్పుది. ఇప్పుడు ఆఫ్ చేయాలి. ఫ్రై అయింది కదా, దీన్ని ఒక మిక్సీ జార్ వేసుకోవాలి. మీకు కారం చూసుకొని వేయండి మిరపకాయలు వేసినప్పుడు. ఒక 2, 3, 4కి చేస్తారంటే మీకు ఒక 3 సరిపోతుంది మిరపకాయలు. తర్వాత దీనికి కొంచెం పచ్చి కొబ్బరి వేయాలి. ఇంత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది వేయాలి ఇంత. తర్వాత మీరు బాయిల్ చేసి పెట్టుకున్నారు కదా సౌతకాయ తొక్కలు, ఇది వేయాలి. తర్వాత కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం పసుపు వేయాలి ఇంతే. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయాలి. చింతపండు నేను తొక్కను బాయిల్ చేసినప్పుడే వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మేము ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సగం గ్రైండ్ అయిన తర్వాత దీనికి ఇంత కొంచెం బెల్లం వేయాలండి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిక్సీలో వేసిన తర్వాత సౌతే తొక్కల చట్నీ రెడీ అయింది. సౌతే చట్నీ కాదు, దాంతో తొక్కలు చేసిన చట్నీ. ఇప్పుడు దీనికి ఒకటి పోపు వేయాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక 2-3 కరివేపాకులు ఇంత వేసి దీనికి ఇప్పుడు పోపు పెట్టాలి. ఇప్పుడు ఇది అయిందండి. ఇప్పుడు దీన్ని చట్నీకి ఇప్పుడు వేస్తాము. ఇప్పుడు రెడీ అయింది. చూడండి సౌతే తొక్కల చట్నీ రెడీ అయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక్కటి ఉంటే చాలు, చాలా అన్నం తినొచ్చు, మంచిగా అన్నం తినొచ్చు. వేరే కూర అవసరమే పడదు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.